శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం యథయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి శరణిస్తూ చెప్పవలసిన విషయం సరంగా చెప్పాలని ధారాళంగా చెప్పాలని శరణిస్తూ చెప్పడానికి పరిశీలిస్తున్నాము. పింగళ సూర్యుని కవిత్వాన్ని కూడా ఎలా ఉందో చూసుకొని గురువుగారి కవిత్వాన్ని కొంచెం చెప్దామని ప్రయత్నిస్తున్నాము. దాంట్లో ఉన్నాము. నా కళా పూర్ణోదయం చూసుకుంటున్నాము. ఈ విషయం సూర్యన సరస్వతి చతుర్ముఖుల సరసలీలలే కళాపూర్ణి కథకు బీజాలయ్యాయి. ఈ విషయమును సూర్యన బ్రహ్మముఖంగా ఇలా చెప్తున్నాడు. విన్న ఈ కథయు నాకనందు వాచ్యతతో తోచినట్టి నామ జాతి క్రియాధిక సకల పదార్థ వాక్యార్థాంతరములు ఎవ్వీను అవ్వియాయిందు కలయవి ఇందు తత్కథ కంటే భేదము పరికింపనరించబడసి నిలిపెనను ఇవి మొదలైన ఎట్టి భూతార్థములు క్రియలు పట్టునరించుబడయు నిలువుననియు అవి ఆదిగాగల భవిష్యదర్థవచనంబులై క్రియాపదంబులనను కొనుటయ వాసియందు తలంపనుకో అని సుధాంసు విలాస ప్రహసి వదన అని స్తోత్రుల యొక్క ఎలా ఉండాలి చెప్తూ జాతి క్రియ నామవాచకం ఏ విధంగా నామవాచకం జాతి క్రియ ఏ విధంగా ఉంటాయి అవన్నీ వాక్యార్థాలు ఏ విధంగా ఉంటే అన్నీ తీసుకుని కథలో భేదం చెప్పడానికి నేను చేశాను. ఇది అందులో కళ అని చెప్తున్నాను. మొదలైనటువంటి ఏవి ఉన్నాయో కావ్యాల్లో వాటిలో కూడా అర్థం ప్రధాన అర్థం అనే క్రియలు తీసుకొని నిలువున అవి ఎక్కడి నుంచి చెప్తూ భవిష్యత్తు వచ్చి అర్థాలు రాబో కళ క్రియాపానం చెప్తూ కథను చెప్తూ రాసిన కథ ఇది అని చెప్పాడు. అని ఇంకా అన్నాడు. మరియు శ్రోతృజనాపేక్షానుసారంబున తన్నిమిత్తోత్త ఉపాఖ్యానంబు చేత ఇది కొంత విస్తారంబునంద కలది చెప్పంబని ఏమి ప్రధానంబు కదా అని చెప్పి ఇది ప్రధాన కథ భాగం ఇంతే, ఈ కథ అంతా ఇదే అని చెప్పాడు. ఇక్కడ ఈ కళాపూర్ణిలో 5వ ఆశ్వాసంలో 61 పద్యం 60 పద్యాలు రెండు కూడా ఈ మణిస్తంభ సుఖాసక్తుల కథ స్వభావిరుద్ధ సిద్ధుని సిద్ధాంతం వృత్తాంతము అలగవ్రతిని మధురాల చెప్పించిన మణికంఠ వృత్తాంతము శల్యాసుర చరిత్ర అభినవ కౌముది వృత్తాంతము ప్రథమ ఆగమాది పురోహిత వృత్తాంతము సచిదాత్మ రూపానుభూతుల యొక్క వృత్తాంతములు ఇన్ని కూడా కళాపూర్ణులని మరో చాలా ఉన్నాయి ఉపాఖ్యానాలు. ఈ ఉపాఖ్యానాలను వదిలిపెడితే కళాపూర్ణ కథ కల్పనకు వలన మూల కథా మాత్రంతో కూడా సరస్వతి ప్రణయ చతుర్ముఖుల ప్రణయ కేళి ఎందు వాచ్యముగా తోస్తోంది. ఈ కళాపూర్ణోదయంలో కళభాషణ వృత్తాంతము సగం వరకు వ్యాపించి ఉంది. కళభాషని కారణముల వల్ల కడు చమత్కారంతో సురణ కల్పించాడు. సరస్వతి చతుర్ముఖుల రహస్య కేళి వృత్తాంతమును రంభ వినగోరి చిలుకున అడిగింది. ఈ రహస్య క్రీడను చిలక రంభకు చెప్పినందుకు సరస్వతి కోపించింది. ఇవన్నీ చెప్తూ ఈ వర్ణోచన చెప్తూ తలగొకయోసి ఏమిటి కథల్ తలపెట్టిన దానవిచ్చటన్ తెలియముగాని నీవు పెనుద్రిమ్మరి కూతల దానివే కదే బడి ఈ వికారములు ప్రాత విఘ్నత జాగిరించే వైలయ్యపై పుట్టమంచు శపించే మనము నలక హెచ్చగుంది. ఈ విషయం గురుగారు కూడా దాంట్లో కాంచి తమస్సులో రాశారు. ఆ శపించడం వల్ల వెళ్ళిపోయినా కూడా చెప్దాన్ని కూడా కళాపం 5వ ఆశ్వాసంలో 56 పద్యం. ఆ శాపాన్ని విన్న బ్రహ్మ ఇదేంటి ఇది ఏమి ఎరుంగు ఇట్లైనా వృత్తిని పెట్టుది ఇలాంటి అన్న పెడతారా అని చిలుకొని కనుగరించి మీ అమ్మ శాపం తగిలింది కనుక ఎవరికి కూడా ఎట్లా వస్తుందని ఓదార్చి మరుదినంలో మళ్ళీ మధురాలాశ్వే జన్మించి కళాపూర్ణి రాణివే పరమపాతి వచ్చినంతో కృతార్థతోదు అని దీవించాడు. కళాపూర్ణుని యొక్క కథ భూలోకం చదువుని బ్రహ్మ చెప్పాడు. కళభాష వృత్తాంత కల్పన కూడా మూలంలో బీజములు వాణిముఖ ప్రతిబింబ వర్ణ కథ ఎందు కాడని చెప్తున్నారు కొందరు.
కళాపూర్ణోదయ కథకు బీజప్రాయమైన సరస్వతి చతుర్ముఖుల కేళిఘట్టము ఆరంభములో ఉంటే సారహీనమై కథా సరిస్సాగం వలె ప్రరోచనా శూన్యమే సామాన్య కథే ఉండని అని కొందరు అంటున్నారు. అతడు ముత్యసం కూడా కొందరు అంటున్నారు. కళాపూర్ణోదయమున కొలిని తెలియని కలభాష నాయిక. ఆమె ప్రణయ వృత్తాంతం చిత్రంగా సాగింది. ఆమె మొదట తన సహపాఠి అయినటువంటి మణికందరుని వలసిందను అతని వలె అందంగా ఉన్న నరకూపం దశకు తన ప్రణయ వీక్షణ సాధించింది. ఈ వీక్షణమే కథలోని మణికందర వృత్తాంతం. రంభానరకూపల వృత్తాంతము జోడించి బంధించి సూత్రం. కలభాషని వేసేగుట వలన ప్రణయ వీక్షం ఒకవైపు మరోవైపు మరల్చింది. దీని ప్రభావం చేత నారదుడి వరం వల్ల రంభానరకూపల మాయా రంభానరకూపల ప్రవేశం తబ్బిబ్బుల ప్రహసనమైంది. మాయా సత్య రంభానరకూపల కథలో సురణ చూపిన చమత్కారం అద్భుతవాహముగా ఉన్నది. మాయా సత్యరంభల వాగ్వివాదం ఎంత సహజమో సౌతుల స్వభావం కూడా స్పష్టం చేస్తోంది. ఈ ఘటన షేక్స్పియర్ కామెడీ ఆఫ్ ఎర్లస్ అనే సంఘటన పోలి ఉండని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. పింగళసూరును చిత్రించిన పాత్రలో ప్రజామూర్తులు కొన్ని కలవని ఆంధ్ర ప్రబంధము అనే ఆటలో ఆచార్య కేవీ నరసింహంగా చెప్పారు. అయితే కలభాషని శివగాత్రి ప్రేమమూర్తులు, అభినవ కౌముది ప్రజ్ఞామూర్తి, మణికందుడు ప్రేమమూర్తి, మణిస్తంభుడు ప్రజ్ఞామూర్తి, తనయుడైన శల్యాసురుడు ప్రేమమూర్తి, దేవర్షినాడు ప్రజ్ఞామూర్తి, కలభాషిని త్యాగలక్ష్మి, అభినవ కౌముది వీరలక్ష్మి. సురణ కళాపూర్ణదేవుని ప్రతి యోగ సంఘటన చేత పాత్ర ప్రతిభను భాషింపజేశాడు. ఈ విధంగా కళభాషినికి రంభకునకు మణికంధర నకూబరులకు నాద తుంబురులకు ప్రతియోగ సన్నివేశాలు కల్పన చేసి కథాకథము రసవంతముగా చేశాడు. తుంబురుని శిష్యురాలైన అభినవ కౌముదిని మధురాలస సంగీత విద్యలో జయించినట్లు కల్పించాడు. వర్ణోచిత్యం వర్ణ సాత్సక్యం పిన్న సురంలో రచన అడుగడుగునా కనిపిస్తోంది. ఇష్టదేవతాస్థుతి వర్ణంలో కూడా కథాకథను సూచించు సురణ చెప్పిన పద్యం చూడండి. అందులో 1/4 పద్యం. అనయ్యము ప్రేమ సంధిలగన్ హాస్య చతుష్టయ యోగ్య పద్యం చుంబన కనకాంశబోలే నిగమంబుల పేరిట 4 రూపులం తనరుడు భార్య మాట జవదాటక సృష్టి అనర్చు వారిజాసనుడు హిరణ్యసింహ కృష్ణ విభుజాల చిరాయుజేయుగావుతన్ అనే ఆ కథని రాబో కథని సృష్టించారు నాటిక భక్తులు. ముందు నాటకంలో కూడా ముందు చెప్పే విషయం ముందు చెప్పేస్తారు. అలాగే చెప్పారు కవులందరూ కూడా. కాళిదాసు భవభూతి ఆంధ్రాలో చాలామంది కవులందరూ నాటక త్రయంలో మాణికాగ్నిమిత్తం దాంట్లో కూడా చెప్పారు వాసవత్తానని. ఈ సహస్రీ ప్రణయ లీల సూచింపబడింది. ఈ విధంగా సూర్యుని క్రింది సముద్రం ఎంత బాగుందో కథాకథ సూచిస్తున్నాడు. సముద్రం అన్న ఉగ్రతిమిశిరోంధ నిష్ఠ్యూతమగుచునెగయ్య సలిలోకమ్మది ఎడ్డు మిగులనొప్పే అబ్ది పేరిడి కుండలితాంగి తాంగ భోగి ధిస్సందనానందన పడగ ఎత్తెను అనంగా అని కళాపూర్ణ 2వ ఆశ్వాసంలో చెప్పాడన్నమాట. ఇలా తిమిర శిరోంధ నిష్ఠ్యూత ధారను సురణ చమత్కారంగా కథలో ఇమిడ్చాడు. ఈ యజ్ఞశర్మ నిరత ఆనందానమునకే తన భార్యలు నలుగురిని ఒక వ్యాపారం నమ్మేశాడు. కానీ వారి వివేగం సహించలేక అతడు ఆత్మనాదము చేశాడు. ఆ ధ్వని విని అతని భార్యలు సముద్రంలో ఉరికారు. వారిని ఒక తిమింగలం నోట్లో పెట్టుకొని శైలం బెగదు గొలుచుండ తద్వనంలోకి ఆ శరీర పూరము వెంటనేగిరి. తర్వాత అది తన శిరోరంధ్రములను వెంట నీటికి పైకెగసి అప్పుడు నీటిలో వారు పైకెగసి దివ్య విమానములపై పడేది. శిరోరంధ్రమును గుండా నీరు పై జిమ్ముట వింత అయిన దృశ్యం. సూరణ పైవర్ణంతో ఈ కథను ఎంతో చమత్కారంగా సూచించాడు. కళాపూర్ణిమ శృంగారస ప్రవాహము సత్యలోకమందు జన్మించి గంధర్వలోకము ద్వారా మత్స్యలోకమును అవతరించింది. సత్యలోకములో సరస్వతి చతుర్ముఖుల ప్రణయ కళారూపంలో వెలిసినటువంటి ప్రథమ దశ కామవాసన లేని దివ్యలీల. ఇది విశ్వసృష్టికి హేతువైంది. గంధర్వలోకంలో జరిగిన కలభాషిని మణికంధ శృంగారం గాంధర్వ ప్రణయం. మానవలోకంలో సాగిన సుగాత్రి శాలీనుల దాంపత్య శృంగారం సహధర్మచర్యం అనేటువంటి రూపమును కల్పించి దాల్చి గార్హస్యాన్ని
నిరూపిస్తోంది. తర్వాత ఆ శృంగార ప్రవాహములో అంతటితో ఆకుండా అధోలోకంలో కూడా ప్రవహించి తుచ్చకామ బీజముగా శృంగారముగా మారింది. శల్యాసురుడు అభినవ కోముని బలాత్కరిస్తే వృత్తంలో ఆ శృంగారూపము రాక్షస స్వభావంతో ముగిసినది. ఇలా కళాపూర్ణోదయముందరే శృంగార దివ్యము, బ్రహ్మము, గాంధర్వము, మానసము, ప్రజాపత్యము, రాష్ట్రమైన 4 విధములైంది. ఈ చతుర్విధ శృంగారమును సూచించడంలో సురణ చూపిన చాతుర్యము ఐదుల సాధ్యం. కళభాషని ఉత్తమ కులీని గాంధర్వ ప్రణయములకు ఆలంబమైతే సంప్రదాయ విధేయమైన జాతి దాన్ని సహించదు. కనుక సురణ నాయికను వేశ్యగా చిత్రించాడు. కళభాషని మణికంధ్రుల మధురాలాస కళాపూర్ణులుగా మరొక జన్మలో దంపతులే సుఖించినట్లు కల్పించుట సముచితంగా ఉంది. బ్రహ్మ సంకల్పమునకు అర్థము చెప్పదలిచి తృతీయ పురుషార్థము జీవుల తారతమ్యమును బట్టి అది ఎన్ని విధములగునో ధ్యానించి దానికి రూపకల్పన చేసి జగలీలకు అది ఆది కారణమని ఆ ప్రణయదేవత విశ్వరూపం ప్రదర్శనమును కళాపూర్ణోదయమును ఆంధ్రులకు సాక్షాత్కరింపజేసినాడు సురణ శిశువుకు మధురాలాస చేత యోగరహస్యాలు చెప్పిన సందర్భంలో యోగశాస్త్ర పరిచయమును కళాపూర్ణి అతని మంత్రిని జరిగిన సంభాషణము వల్ల రాజనీతి వ్యక్తము చేశాడు. కళాపూర్ణోదయం చివరిలో సురణ కల్పనాపటిమను తగ్గించుకొని కాలప్రభావిత పండిత ప్రమోదము కొరకు శ్లేష విలోమాది చిత్ర కావ్యపథులను ప్రదర్శించారు. కళాపూర్ణోదయమును కల్పనా చాతుర్య వైచిత్రినిక స్వతంత్ర ప్రబంధం. సురణ అద్భుత విచిత్ర కళాకల్పనకు ప్రతిభా చాతుర్యమునకు ఇది ప్రబల సాక్ష్యం. కవిత్వ కళల యొక్క పరిపూర్ణమైన ఉదయమే కళాపూర్ణోదయం. కళాపూర్ణోదయము ఆంధ్రంలో అద్వితీయమైన గ్రంథం. ఏ జాతి చేరింది కాదు. దాంతో తాను కొత్త రకం అని కట్టుమంచి వారు కవిత్వ విచారంలో చెప్పారు. ఇప్పుడు దీని మీద ఆలోచిస్తే ఇప్పుడు గురువుగారు ఏం చెప్పారు ఒక్కసారి మనం దీని ముందుకెళ్ళాం. ఎప్పటికప్పుడు శివుడు గురువుగారు దేవుడు దండం పెడుతున్నప్పుడు మారణ ఎవరు కనిపించారో చూస్తున్నారు. అది ఒకసారి చెప్పుకొని ముందుకు వెళ్దామని ప్రయత్నిస్తున్నాను. అసలు ఇందులోనే కథ ఆ కళ్ళకి కుతిపిటుకులనే గురువుగా చెప్పారు. ఏమని చెప్పారు? ఎవరు ఇలా కనిపిస్తున్నారు, ఎవరు ఇక అనుకున్నారు. అలరు త్రిమూర్తులే అయ్యనగా ఆత్రయినాగా మహేశుముడు కన్నులే అవు కవిత్రయమున్ తలపించెడి సారభోము పింగళ కవి సూర్యుని మృక్కునెడ కానయ్యడు తిక్కయజ్వ ఉజ్వలమతివోని ఒక్క గుణబంధురమూర్తి రసాద్ర వృత్తిగన్. ఒక్కసారి ఆశ్చర్యంగా చూస్తుంటే ముగ్గురు కవులు దాంట్లో కవిత్రయం కూడా చూస్తున్నాడు. అలరు త్రిమూర్తులే అనగా ఆత్రయీనాగ మహేశున్ మూడు కన్నులే అననవు కవిత్రయమున్ తలపించెడి సార్వభౌం పింగళి కవి సురుని మృక్కెనడ కానయ్యడు ఏ తిక్క యజ్వాయు ఉజ్వలమతివోని ఒక్క గుణబంధురమూర్తి రసాద్రవృత్తిగన్ అని చెప్తూ అలా చూస్తుంటే అప్పుడు ఒక్కసారి ఇప్పుడు ఈయన ఇందులో ఉత్తమాసంలో కథ ఏంటో మనం చూద్దాం. ప్రథమ విరూపాక్ష దర్శనము, కవి సదస్సు, వసంతోత్సవం, మధుపానం ఇవన్నీ రాజనిష్ఠి విషయం కలుగుతుంది. ఇందులో పాతాళకంలో నందకుమారిది. ద్వితీయాలు విప్రమాగము, విప్ర యొక్క బ్రాహ్మణ యొక్క ఇది త్రికాల వేది, బలాకుడు, రాజప్రబోధకము. మూడో అనవసరికి విప్రదంపతి సమాగము, బలాక పాతాళ గమనము, నాగరాజ వృత్తాంతము, యాగదర్శనము. ఈ తురియాను ఆనం అని చెప్తున్నాడు. రాజదంపతి సమాగం, వరదానము, పురప్రవేశము, నిశాభివర్ణము, రాజసభ. నాలుగో ఆశ్వాసం బలాక సాలపోత నిర్గమనము, ఋతువర్ణము, షష్టానువాదం, ఉత్తమాంశమున బాల్యము, ఒక శివలీలాస్తుతి ఉదాహరణ. ఇది ఇందులో ముఖ్యాంశాలు. ఇప్పుడు దీన్ని కవిగారు ఏ విధంగా అసలు ఉత్తమాంశం కథ ఏంటో ఒక్కసారి మనం ఆలోచిస్తే కానీ మనం దీన్ని బట్టి ఇద్దరు కూడా సారూప్యం చేయొచ్చు. అది కనిపిస్తున్న వాళ్ళు ఎవరో మనం చెప్తున్నారు.
అది కూడా మనం ఒకసారి చెప్పుకొని ఒక్కసారి ముందుకెళ్తే బాగుంటుంది. ఎలా కనిపించేటైనా మారణ చాలా ఆదిస్తుంటే ఎవరి శారదాముత్యం చెరిగి ఏ నిక్షించు నాలోన ఆ కవి మూర్ధన్యుని పాదపీఠికడ మార్కండేయవాణి విభుత్వ విశేష స్ఫూట సూచిపట్టమట క్రిందన్ సార్వభౌముండు ఆ కవిత పితామహుండనుటల్ కనబట్టే వర్ణానుల్ అని ఒక కవి చూసి శ్రీమత్ కవిత శ్రీమత్ కాకతి సార్వభౌమ బలభిస్సేనాళి సేనానియౌ ధీమంతుండగు నాగగన్నయ్య యశోబ్ధిన్ మారయ్య బ్రహ్మ వాగ్ధామంబు ఏకశిలా మనోహరము మార్కండేయ మాంధ్రేశ శ్రీమూలము మహార్క శిల్ప రచన శ్రీమన్ మహాదర్శమున్ మారణ అలా కల్పించారు. ఎవరి శారదామూర్తి అనుకుంటుంటే మార్కండేయుని యొక్క పాతపి శివుని యొక్క కవుల యొక్క ముద్రన దగ్గర తలపెట్టుకుని దండం పెట్టుకుంటూ వినయంగా ఉన్నటువంటి ఆ సార్వభౌముడు ఆ కవితా కన్య పితామహుడు అంటంలో అక్షరాలు అలా కనిపించాయి. ఆ రంగులతో కనిపించాడు. వర్ణం అంటే రంగులు చెప్పాలి. ఆ పవిత్రమేంటి గౌరవించేంటి చూస్తుంటే ఆ సేనాని అనేటువంటి మొత్తం ఈ కవి సార్వభౌమం అందరికీ కూడా సేనానిగా ఉన్నటువంటి ఒక కనిపించాడు. యశోధుల మారే బ్రహ్మ కనిపించాడు. అది ఒక వాక్కు యొక్క నిలయంలాగా శిలకు ఏకశిలా మనస్సు ఒకే శిల మనోహరంగా మార్కండేయ పురాణంలో కథ ఒక్కసారి గొప్ప అనర్ఘశీలమైనటువంటి బ్రహ్మ మహాదర్శనం మనకి కనిపించాడు మార్కండేయుడు అని చెప్తూ ఇప్పుడు ఈ కథలు ఒక్కసారి మనం చెప్పండి. ఈ మార్కండేయుడు పురాణము వ్యాసభట్టారిక రచితం. ఇందు పెక్కు కథలు ఉన్నాయి. దీన్ని మారణ కవీంద్రుడు తెలుగు చేశాడు. దీన్ని చేశాడు. ఇందులో మరుతురాజ్ చరిత్రను కవి సార్వభౌముడు స్వారోచితమైన సంభవమును కవితా పితామహుడైన పెద్దన అలసాని పెద్దన మదాస్ చరిత్రమును నారాయణ కవియు ప్రత్యముగా ప్రబంధములుగా మదాస్ చరిత్రమును నారాయణ కవియు ప్రత్యేకంగా ప్రబంధముగా రచించారు. ఈ రచనకు మారణ కవీంద్రుని అనువాదనమే మూలం. ఈ రచనకు ఉత్తానపాదులను రాజునకు సునీతి సురుచి అని 2 భార్యలు ఉన్నారు. సునీతి సుతుడు ధ్రువుడు, సురుచి తనయుడు ఉత్తముడు, అతని జాయ బహుళ. ఈ దంపతుల యొక్క ఆత్మజుడే ఉత్తమ మనువులో ఇతడు తృతీయుడు. అంటే ఉత్తముని యొక్క పుట్టుకతో పునాది ఎంత ఉంటే కానీ పూర్వ మహాత్ములు ఎంతో గొప్పవాడు, అంత గొప్పవాడు పుట్టడు. తుర్యావస్థ వాడు పుట్టడు. అందువల్ల మనువులో అయితే తృతీయుడు. ఉత్తమ దంపతులు ఉభయులు ఉత్తమ శీల గుణ రూపయుక్తులు అయినప్పటికీ ఆయన అనగెట్టదు. కానీ వారి వివాహము లగ్నమందరి దోషము. ఇది కల్పించాడు. ఇది ఎరుకపడని వారి కాపురము అచిత్రం. అతడు ఆమెనే ఆరాధించి ఆమె చిత్తమునందు పడే నడిచి అనేక యత్నములు వరించను. ఒకటికి ఫలింపదు ఒకటి కూడా. తుదకొక వసంత మధుపాలనోత్సవమున రాజు స్వయముగా అందించిన మధుపాత్రను ఆమె విసిరివేయను. అతడు ఆమెను అడవుల్లో పరిచయించను. సాలపోతుడు నాగరాజు మోహించను. ఆ పతివ్రత వానికి అంగీకరించదు. తన మాయాబలముతో అతను పాతాళకును కొనిపోవును. ఆ నాగరాజ కూతురు నందనానినది అతని తండ్రికి ఆ రాణికి చిక్కనీయక రక్షిస్తుంది. దానికి కోపించిన ఆ పాపరేడు తన కుమార్తెనే మోగదానిగా చేశాడు. ఇక్కడ రాజు యొద్ద వైశాలిను విప్రుడిని వచ్చి తన భార్య ఎవరూ అపహరించదని ఆమెను తను వెతికి తెచ్చి ఇమ్మనమని నరపతిని ఆశించింది. ఆ తల్లి అన్ని వికారములు గుణములెల్లా నెల్ల స్థితి అన్నమాట. అన్ని గుణాలకు కూడా మంచి సకల వికటాచారములకు ఆచార్య ఆస్థాన విషయములకు ఆస్థాన పాపం ఎన్నడూ పతి మాట వినది, పాపం ఎరుగదు. అయినా తాకు ఆ భార్య కావాలని విప్రుని మాటను కాదంజాలక రాజా ఆమె కొరకు జగమెల్లా తిరుగును. ఆయమ కనిపింపదు. చివరకు త్రికాలవేది అని ముని అనుగ్రహమున బలాకుల రాష్ట్రం వద్ద ఆమె ఉన్నట్టు తెలుసుకొని అతని శాస్త్రంలో అతను అక్కడ వెళ్ళి ఆజ్ఞ వల్ల ఆ దానవుడు కడు విచిత్రుడు. వాడు సురాపానం చెయ్యడు, మాంసభక్షణం వల్లడు, నల్ల త్రావడు, పరస్త్రీ సమాగము వాని నిషిద్ధములలో ప్రతి
అతి ప్రధానం. అయినా వాడు రాక్షసుడు. మానవుల కామక్రోధాది వికారములు విఘ్నిత యాగాది ఫలములను వాని సహజ ఆహారములు. ఆ రాజు ఆ రక్కసుని సాయమున వాని వికారముల పోదడచి ఆమె నా భస్సనిధి పంపించను. ఆ రాజు త్రికాలవేది వలన తన వివాహలగ్న దోషమును తెలుసుకొని అతని అనుశాసనమున బలాకుని పంపి పాతాళం నుండి బహుళా మహాదేవిని రప్పించను. కృతజ్ఞుడైన విప్రనందయను యాగమహిమచే లగ్నదోషమును సరస్వతీష్టి విశేషమున నందనము కలిగిన శాపమును పోగొట్టి రాజదంపులకు సుస్థితిని కలిగించను. ఆ నాగకన్యక వరదాని విశేషమున ఉత్తమ దంపతులకు ఉత్తమను ఆవిర్భవించింది. ఇది మూల కథాసారం. రాజదంపతులచే ఇచ్చలు పూజలందు స్వహాదేవి అగ్నిహోత్రులే విప్రదంపతులుగాను, రాజధర్మదీక్షయే బలాకుడుగాను, రాణి మనోవికారములే వికారమే నాగరాజును, ఆమె అనురాగ విశేషమే నాగరాజ్ఞిను, ఆమె హృదయశుద్ధియే నాగకన్యగా ఇది చిత్రింపబడినది. గేస్తునితోడి సమాన స్థానము గేస్తురాలికి కథాసామన గోచరించింది. అక్కడక్కడ కల్పనలు కథారహస్య వివరణ ప్రాయములు వస్తు సమన్వయం నెరిగి మూలమున ఉన్నది ఉన్నట్లే రచించిన ఒక మార్గం. ఆ సమన్వయము తాను అందించిన అనుభూతి కల్పనల నెపమున వివరించడం మరి యొక్క మార్గం. మూలమున కూడా సోపజ్ఞ చేయగుట ఒక సురణకే దక్కింది. ఇందు కలుగు సందేహములు కిందే సమన్వయములు కలవని చదువులు గుర్తించవచ్చు. ఇందు నా చరితాత్మక సహృదయములు రచనగా తెలియదు నంద అని చెప్పుకుంటూ విరూపాక్ష దర్శన కోరిక ఈ గ్రంథమున ప్రచురణ. ఇది జయ విజయ సంవత్సరంలో పూర్తయినది. నీటికి 4 ముద్రము లభించింది అని చెప్తూ పుస్తకాన్ని జూపిటర్ ముద్ర ఇచ్చాయని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఒక్కసారి ఆలోచిస్తే దీని కళను ఆలోచించినట్లయితే ముందుకు వెళ్తుంటే కళాపూర్ణోదయంలో ఎలాగైతే ఎక్కడెక్కడ పింగళ్స్ ఉన్న కథాప్రారంభం చేశారు, చెలికతో ఉద్యానవనాలు చేస్తున్నారు. ఇక్కడ ఈ కథా కల్పితంలో మణికంఠుని వచ్చిన ఇక్కడ ఈయన కూడా ఏం చేశారు, అంతా కూడా ఈ కథను కల్పించి దేవలోకానికి మనుషులోకానికి గుర్తుపెట్టి రాశారు పింగళ్స్. కానీ విరూపాక్ష అనిర్గమనం చూడటం కాకుండా ఈ కథ కూడా మానకవితమైనప్పుడు కూడా తన మనస్సంకల్పం వస్తూ అనే ఒక వాక్యాన్ని తీసుకుని ఆ వాక్యం ఎంత జరిగిందని అద్భుత సృష్టి చేస్తూ ఈ గురువుగారు పింగళ్స్ కథా విధానం ఎలా అవుతుందో అక్కడ కూడా కొంచెం ఉపాఖ్యానాలు కల్పించి ఆ ఉపాఖ్యానాలు ఏంటి కమిషన్గా రాక్షసుడు హేమపానం చేయడం, రాష్ట్రుడు విచిత్రుడు అదొకటి అన్నమాట. వాడు చాలా మంచివాడు. అనుగ్రహంగా బలాకులను రాష్ట్రంలో తీసుకుని చిన్న ఉపాఖ్యానం చేసుకుని వాడు కల్పించి మళ్ళీ రాజుడికి వచ్చి పాతాళలోకి ఉన్నటువంటి ఆ పాతాళ రాజే తన కూతురిని శపించి శృంగారంలో లొంగిపోయి శృంగారం లోలుడై తీసుకొచ్చాడు. కానీ ఆ పతివ్రత కాబట్టి బహుళాదేవి ఆ కూతురు కూడా చాలా గొప్పది కాబట్టి రక్షించింది. కానీ తండ్రిని రక్షించింది బహుళాదేవిని తండ్రి శపించాడు. ఈ శాపం అంతా కూడా ఆదిస్తే మణికర్ణాపురి లోకథ తగినట్టుగా సంకల్పం వస్తూ అంత గట్టిగా ఆయన రాశారు. దేవలోకాన్ని మనుషులోకానికి సంబంధం రాశారు. కానీ చివరికి దేవలోక మనుషులోకంలో మునిసుదాకా అతనే వెళ్ళాడు. ఉత్తముడు కూడా, ఉత్తమ మహాకవి కూడా. కానీ ఇక్కడ మాత్రం చేయలేదు. అలాగే భార్యను అనవసరంగా ఆరోపించారు. వీడు కూడా కల్పన చేసి ఆ కవిని పంపించారు. కానీ ఇదంతా దేని వల్ల వచ్చింది, వివాహ దోషం వల్ల వచ్చిందని గురువుగారు బాగా సమర్థించి చాలా గొప్పగా ఈ విషయాన్ని రాశారు. ఇంకా సమయాకంగా మనం చెప్పుకుంటూ వెళుతూ ఉంటుంది. ఇక ఈ యొక్క ఆనం అని పేరు బాగా పెట్టారు. ఆనం అంటే ముఖం అంటే ఎలా ఉండాలి అంటే ముఖం ఎలా ఉండాలంటే అందరూ చంద్రకళలా ఉండాలి. చంద్రకళ ఎలా ఉండాలి అంటే చంద్రకళ ఎప్పుడు కూడా ప్రతి చంద్రకళ తీసుకోకూడదు. తురియతత్వ చంద్రునికి వారికి చంద్రకళ తత్వం తెలుస్తుంది. తాదాచ కళాధ్రువ కళ పౌర్ణమివో చంద్రుడు అని సహస్రారం చక్రంలో ఉంది. ఈ శ్రీ విద్య చంద్రకళ దీనికి శ్రీ విద్య ఉపాసన ఉండాలి. శ్రీ విద్య ఉపాసన అంటే లక్ష్మీదేవి శోభతో అన్ని రకాల శోభలతో కూడిన కాంతి, బుద్ధి జ్ఞానంతో కూడిన జ్ఞానం ఉండాలి. ఆ శ్రీ విద్యోపాసన వల్ల ఇదంతా కూడా మనస్సంకల్పం వస్తు అని చెప్పి మనస్సంకల్పం అన్వయించి చాలా విశేషంగా పింగళసూరుని మించి రాసినట్టుగా అనిపించిన పింగళసూరుని మాత్రం అలా గురువు దగ్గర శిష్యులాగా ఈయన వినయ విధులతోటి పుస్తకాన్ని గ్రంథాన్ని రచించారు. మహాకావ్య ప్రబంధంగా రచనలో అన్ని రకాల 100 రకాలు ఉన్నాయి. ఇది సమయకూలంగా చెప్పుకుంటూ ఎప్పటికప్పుడు
దాని యొక్క తీసుకుంటూ పింగళిసులను తీసినట్టుగానే ఆ పాండురంగ ప్రతి కవులు ఇందులో కనిపిస్తున్నారు. ఆ పాండురంగ మార్చిన విధి కూడా పూర్వజన్మలో పాండురంగ మార్చడం కూడా పూర్వజన్మలో అయితుడు కప్ప అని చెప్తున్నాడు. అప్పుడు రత్నం ఉంది కాబట్టి కప్పే పూర్వజన్మలో అయితుడు అన్నాడు. పాండురంగ మార్చి ఇది కల్పించినప్పుడు కూడా మనం చెప్తున్నాడు అన్నమాట. ఇంకా ఇంకా దీనివల్ల ఎక్కువ భాషా జ్ఞానం వస్తుంది చదవటం వలన. పట్టణం కూడా ఇంకా కావ్యం వల్ల చెలికత్తులు ఎవరు లేకపోతే కూడా ఈవిడ చెలికత్తులుగా నందిని కూతురు రాసింది బాబు, పోతరాజు కూతురు చెలికత్తులా వ్యవహరించి చక్కగా ఉన్నా అని చెప్పింది. ఆ పాండురంగని హాస్యం కూడా గంభీరంగా ఉంటుంది. ఇక్కడ కూడా ఇందులో కూడా కనిపించడం గంభీర హాస్యం కూడా కనిపిస్తుంది. అక్కడక్కడ ఎక్కువ కనబడదు. మాటలు బట్టి అక్కడ సమయాకులంగా చెప్పుకుందాము. పాండురంగని హాస్యం గంభీరంగా ఉంటుంది కాకుండా గృహస్థాశ్రమంలో సరైన మోక్షం లభిస్తుందని కవిత్వ సాహిత్యంలో ఒక శాఖ, కవిత్వ శాఖలో ఒక హాస్యం ఒక శాఖని పాండురంగ మహాత్మ్యం చెప్పారు. ఇది చెప్పుకుంటే మనం సిద్ధమైంది అని చెప్పి తర్వాత మళ్ళీ కలుసుకుంటూ ఎప్పటికప్పుడు చూసుకుంటే ఈ కవి యొక్క ప్రతిభని కృతజ్ఞుడు విప్రుడు కూడా మిత్రులైన యాగమహిమ తగ్గం దోషం పోగొట్టాలని యజ్ఞం చేయటము, కలిగిన శాపం పోగొట్టడము. ఇక్కడ ఏం చేశారు, ఆ బహుళామహాదేవి పుట్టుమచ్చ వలన ఒక గొప్ప వ్యక్తి కలుస్తుందని, ఆ అన్నమాట అవుతుందని చెప్పి మంచి కల్పన చేసి అందరూ మాట వచ్చేది చేశాడు. కానీ తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, సందర్భోచితంగా అప్పటికే మాట వచ్చినప్పుడు కూడా యజ్ఞం వల్ల వచ్చిందని చక్కగా సమర్థించి ఇద్దరు శాప విమోచన జరిగిందని చక్కగా చెప్పారు. ఆ రాష్ట్రుడు కూడా ఎక్కడ శృంగారాభాసం చేయకుండా ఆ రాష్ట్రుని దానవుడైన రాష్ట్రుని కూడా ఎప్పుడోదైనటువంటి చేసుకొని ఎప్పుడోదైన రాక్షసుల యొక్క అమృత యుద్ధం చేసుకొని సముద్రంలో విషం పుట్టినది అమృతం పుట్టిందా మాకు ఇవ్వలేని కాకుండా ఆ రాష్ట్ర బుద్ధి యొక్క కలి ప్రభావంతో ఆయన చంద్రుడు అయిపోయాడు. చెడుగా ఆ త్రికాలవేలి ముని వద్ద తెలుసుకున్నాడు. వాడి రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని, రాష్ట్రం యొక్క మనోవికాలను పోగొట్టి జయించాడు. యుద్ధం అంటే బాణాలతో అస్త్రాలతో కాదు, మాటల సామధాన భేద ఉపాయాలతో అన్ని రకాలలో ఉపయోగించి రాజు వాడిని మంచి మార్గంలో పెట్టాడు. చెడుగా రాజే బలాకుడే చెరుకు దగ్గరుండి ఆయన చేసి ఒక స్నేహితుడు అని చేశాడు. అంతా కూడా మనస్సంకల్పం అని చిత్సంకల్పం అని అనేక విచిత్ర కథలు కల్పించి చక్కగా శ్రీనాథ్ వాళ్ళ పూర్వకాలు కూడా తగ్గకుండా పింగళసును కూడా తగిన శిష్యుడిగా చక్కగా దాన్ని ముందు తీసుకొచ్చి ఆధ్యాత్మికంగా రాశారు పింగళసును. కానీ అంత అద్వైత స్థితిగా రాశారు, భక్తితత్వంతో రాశారు. అంత మనస్సంకల్పం, మనస్సే మనోవికారాలే మన బుద్ధి మంచి చెడు పెట్ట. అందుకనే సంకల్పం సుబుద్ధి కర్మానుసారిణి అని చెప్పుకోవాలి. అవి మంచి అవుతుందని ఇలా ఆదిస్తూ మన తర్వాత ఏమేం చెప్పాలో కొంచెం ముందుకు వెళుతూ రాజు యొక్క గొప్పదనంతో పాండురంగ మహాత్మ్యం గురించి చెప్తూ మళ్ళీ తర్వాత ప్రభావతి చదివింది. ఈ కవి కథకు వచ్చింది కాబట్టి ఇంకా కొన్ని అక్కడ కథలు చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్ళటం మంచిది అనిపిస్తుంది. తగిన సమాధానం చెప్తూ ముందుకు వెళ్ళటమే కాకుండా ఇప్పుడు మళ్ళీ గురువుగారి కవిత్వం నుంచి ఏ కవులు ఉద్భవించాలో సమయాకులంగా ఒక కవి గురించి చెప్పుకుంటూ వెళదాము. ఇక్కడ మనం చెప్పుకోలేదు కొంచెం ఎవరు వాడు, వరరాజశేఖర విలాస రసోజ్వలమూర్తి ఒకడు సాక్షాత్కృతిగా వరరామాభ్యుదయ కథాధరమగు ఒక మూర్తి నయన తర్పణమయ్యన్. అవి చెప్పాలి. సాహిత్య గాన వైభవ దోహల కోహల ప్రతుష్టము శ్రేష శ్రీహరి వసుపదమయి ఊహాగతి మూర్తి ఒకడు తోచెన్. కవికన్న రసాయనమయి నవ కళ మధురిమమ్ము నాట్యము చేయన్. వివిధ కళా ప్రతిమము అందు వెలించే ఒకడు కవన దోహన మూర్తిని అని చక్కగా చెప్తుంటే ఎవరు చేశారని. అప్పుడు తర్వాత ఏ రాజులు వచ్చారో సంగమునపతులు, సాళుభంగ దేశం వారు, తుళు వంశం వారు, తుంగభద్ర భంగ తరంగం నగుతూ కూడా అని వెలిసా అని చెప్పుకుంటూ తర్వాత కథ మనం తర్వాత చెప్పడానికి ప్రయత్నం చేద్దాం.